నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, నాకు 5 years నుండి బ్యాడ్ బ్రీత్ వస్తుంది. హాస్పిటల్లో కూడా చూపించా. బ్యాడ్ బ్రీత్ కి ఎండోస్కోపీ చేశారు. ఏం ప్రాబ్లం లేదు అన్నారు. బ్యాడ్ బ్రీత్ తగ్గాలంటే ఏం చెయ్యాలి? నాకేం బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. సో చాలా సార్లు బ్యాడ్ బ్రెత్ని హాలిటోసిస్ అని అంటూ ఉంటాము. సో ఈ బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుంది అంటే కారణాలు మెయిన్గా ఓరల్ క్యావిటీలో, అంటే నోట్లో మనకి పళ్ళు పుచ్చినా కానీ, లేకపోతే గమ్స్ ఇన్ఫెక్షన్, మన చిగుళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర చూయించుకుని, డెంటల్ డాక్టర్ దగ్గర చూయించుకుని అవి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక దానివల్ల వచ్చే బ్యాడ్ బ్రెత్ తగ్గిపోతుంది. అలానే కొన్నిసార్లు టాన్సిల్స్, కొంతమందిలో బాగా టాన్సిల్స్ బాగా ఇన్ఫ్లేమ్ అయ్యి అవి ఇన్ఫెక్ట్ అయ్యి దాంట్లో ఫుడ్ చేరి ఆ ఫుడ్ పాడైపోయి, అది ఎక్కువ రోజులు ఫుడ్ అక్కడే ఇరుక్కుపోయి ఉంటే గనక దాని నుంచి వాసన రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటే గనక, లేకపోతే టాన్సిల్లో ఏమైనా ఫుడ్ ఇరుక్కున్నట్టు అయి ఉంటే గనక దాన్ని కూడా అకార్డింగ్లీ మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అలానే కొన్నిసార్లు యాసిడిటీ వల్ల కూడా ఈ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక దానికి తగిన మెడికేషన్ తీసుకున్నా కూడా మనకి బ్యాడ్ బ్రెత్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు జస్ట్ బికాస్ ఆఫ్ డ్రై మౌత్, అంటే కొంతమంది ఎక్కువ నీళ్లు తీసుకోకుండా ఉంటూ ఉంటారు, ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాటర్ నోరు తడుపుకోకుండా అలా డ్రైగా అలవాటు లేకుండా, నీళ్ళు ఎక్కువ తాగడం అలవాటు లేదు అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటూ నోరు ఎక్కువ తడుపుకుంటూ ఉంటే దానివల్ల కూడా మనకి బ్యాడ్ బ్రెత్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. సో ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయటం, అంటే పుచ్చిపళ్ళు కానివ్వండి, లేకపోతే ఫ్రీక్వెంట్గా మన ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళు ఫ్రీక్వెంట్గా నోరు స్కేలింగ్ చేయించుకోవటం, నోరు క్లీన్ చేసుకోవటం, 2 times a day బ్రష్ చేసుకోవటం, ఇలాంటి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉన్నా కూడా మనం బ్యాడ్ బ్రెత్ని తగ్గించగలుగుతాం. అలానే కొన్ని ఫుడ్స్, కొంతమంది ఈ బ్యాడ్ బ్రెత్ ఉన్న వాళ్ళల్లో కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ అనియన్ కానివ్వండి, గార్లిక్ కానివ్వండి, ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా నోరు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఆర్ కాఫీ కానివ్వండి, కొంతమంది ఎక్కువ కాఫీ తీసుకున్న వాళ్ళల్లో, టొబాకో చూయింగ్ లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ బ్యాడ్ బ్రెత్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ఫుడ్స్ కొంచెం ఎక్కువైతే వాసన వచ్చే ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటూ ఓరల్ హైజీన్ ఎప్పుడైతే మెయింటైన్ చేసుకోగలుగుతామో, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటామో, వాటర్ ఎక్కువ తీసుకుంటూ నోరు డ్రైగా లేకుండా చూసుకోగలిగితే కనుక, అండ్ ఇఫ్ ఇట్ ఆల్ అండర్లయింగ్ నోట్లో కానీ లేకపోతే యాసిడిటీ, నోట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, టీత్లో కానీ గమ్స్లో కానీ, ఆర్ గ్యాస్ట్రైటిస్ ఏమైనా ఉన్నా కానీ, ఇలాంటి అండర్లయింగ్ కాజెస్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్గా ట్రీట్ చేసుకోగలిగితే బ్యాడ్ బ్రెత్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయగలుగుతాం.